వన్ కార్తీక మాసం స్పెషల్ మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. ఆనియన్ గార్లిక్ లేకుండా కార్తీక మాసంలో మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా చేస్తున్నా. ఇది కర్రీ, పూరి అండ్ చపాతీ, పుల్కాస్లోకి బాగుంటుంది. ప్రొసీజర్ ఏంటంటే, ఒక పాన్ తీసుకొని దానిలో ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాలు, గసగసాలు అన్నీ వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేయగానే ఆ పేస్ట్ని ఒక ఆయిల్ తీసుకొని దానిలో ఇలా బాగా ఫ్రై చేయాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి, పచ్చివాసన పోయాక సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక కొంచెంసేపటికి ఇలా ఉడుకుతుంది ముక్కలు. అప్పుడు వెజిటేబుల్స్, క్యారెట్, ఆలు, బీన్స్, ఇవి ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో లాస్ట్కి ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ ఆ గ్రేవీలో వేయించి కారం వేసి ఉడికాక మిక్స్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేస్తే ఈ కర్రీ రెడీ. కార్తీక మాసం చాలామంది ఆనియన్స్, గార్లిక్, బిర్యానీ ఇవేవి తినరు. అలా తిననప్పుడు ఎప్పుడైనా పిల్లలు, అందరూ పెద్దవాళ్ళు తినాలనిపించినప్పుడు ఇది స్మాల్ ఈజీ రెసిపీ. ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాలు, గసగసాలు అన్నీ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా వేయించి పచ్చివాసన పోయాక అప్పుడు ఈ ఉడికిచ్చిన ముక్కలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి వేసి ఉడికాక లాస్ట్లో కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని తింటే రోటీస్, పూరి, పుల్కాస్ అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే, యమ్మీ, టేస్టీ.